మనం అనుకుంటూనే ఉన్నాం వైఎస్ఆర్సీపీ అడుగులు ఎటువైపు అని. ఎందుకు అంటే మీకు తెలుసు, తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో చేరతారని ఇప్పటికే ఒక న్యూస్ అయితే బయటికి వచ్చింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఎటువైపు అంటే ఎన్డీఏ నుంచి దూరంగా జరుగుతున్నారు అన్నది అర్థమవుతుంది. ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తే అఖిలేష్ యాదవ్ గారు రావడంతోనే జనాలకి అనుమానం వచ్చేసింది. చాలా మంది విశ్లేషకులు డిసైడ్ అయిపోయారు వైసీపీ అడుగులు కాంగ్రెస్ వైపు అని అర్థమైపోయింది. అది ఇప్పుడు రియల్ టైంలో బయటికి వచ్చేసిందని ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ బయటికి వచ్చింది. కారణం ఏమిటి అంటే ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన వక్స్ బిల్లుని ఆపోజ్ చేశారు వైసీపీ వాళ్ళు. మేము దీనికి అంగీకరించం, మేము వ్యతిరేకమని చెప్పేశారు. ఇన్నాళ్ళు ఏ బిల్లు పెట్టినా ఓకే చెప్పిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు దానికి ఆపోజ్ చేయటంతో, అంటే వ్యతిరేకించడంతో డిసైడ్ అయిపోయింది వైసీపీ అడుగులు కాంగ్రెస్ వైపు అని డిసైడ్ చేస్తున్నారు అటు విశ్లేషకులు కానీ ప్రజలు కానీ. ఒకసారి తరచు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ. అటువంటి టైంలో వైసీపీని ఎన్నాళ్ళని ఉంచుకుంటారు? రాజ్యసభలో ఉన్న వైసీపీ ఎంపీలను లాగటానికి రెడీ అయిపోయారు. కనీసం 5-6 లాగేస్తానికి రెడీ అయ్యారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక కేసులు కూడా బయటికి వస్తాయి. ఉన్న పాత కేసులను తిరగదోడతారు. ఇప్పటికే రోజువారీ విచారణ చేయండి అని ఆర్డర్స్ వస్తున్నాయి. అటువంటప్పుడు ఏదో ఒకటి చేసి కొద్దిగా అట్లా భయపెడితే బీజేపీని వాళ్ళు మనం చెప్పిన పనులు చేస్తారన్నట్లు ఆలోచన ఉందేమో. దానికోసమే మేము కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నామని చూపించడానికే ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన వక్స్ బిల్లుని వ్యతిరేకించారేమో అని కొంతమంది అభిప్రాయం. మొత్తం మీద ఈ విషయాన్ని మొదటి నుంచి ఢిల్లీ ధర్నా దగ్గర నుంచి కూలంకషంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమికి వ్యతిరేకంగా పావులు కదపాలి, అటు సెంట్రల్లో ఒక బలమైన పార్టీ అండ కావాలి. అంటే బీజేపీ ఎటు నీడనివ్వదు కాబట్టి, ఎందుకు ఇక్కడ కూటమిలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీడని ఇవ్వదు. సో అందుకని ఎటువైపు వెళ్ళాలి? కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్లు అర్థమైపోయింది. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే వక్స్ బిల్లుని వ్యతిరేకించడమే. కానీ బయట మాత్రం పడరు. ఇలా ఏదైనా బిల్లులు పెడితే వ్యతిరేకిస్తూ మేము మీకు వ్యతిరేకమని చెప్పేస్తారు. కానీ బీజేపీ వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ వ్యూహాల ముందు వైఎస్ఆర్సీపీ ఎందుకు పనికిరాదన్నది ప్రజల అభిప్రాయం. చూద్దాం ఎటువంటి అప్డేట్స్ ఉంటాయో దీనిపై.